మనం కొబ్బరితో ఎన్ని రకాల స్వీట్స్ చేస్తూ ఉంటామండి. అలాగా కాకుండా ఈరోజు మనం కొబ్బరితో హల్వా చేసుకుందాం. ఇక్కడ కొబ్బరిని ఇలా మెత్తగా కోరుకోవాలి. ఇలా కోరుకున్న కొబ్బరిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీంట్లోకి ఒక కప్పు బెల్లం కూడా వేసుకుని రెండు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అంటే కొంచెం పలచగా అయ్యేలాగా కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కడ కూడా కొబ్బరి మనకి చేతికి తగలకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మనకి ఎక్కడ కూడా కొబ్బరి అనేది తెలియకుండా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుందాం. ఇప్పుడు పాన్ వేడిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మనకి ఈ జీడిపప్పులు వేగిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్లో మనం ముందుగా మిక్సీ పక్కన పెట్టుకున్న కొబ్బరి కూర బెల్లం మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిక్సీ మనం అందులో వేసేసుకోవాలండి. ఈ పాన్లో వేసుకుని మన కొబ్బరి కూర బెల్లాన్ని బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా బాగా దగ్గర పడిన తర్వాత దీంట్లో కొంచెం యాలకుల పొడి మళ్ళీ కొంచెం నెయ్యి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం తీగపాకం అలా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ముద్రపాకం వచ్చేస్తే మనకి హల్వా అనేది గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనం వేపుకుని పక్కన పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకుందాం. అంతేనండి, మన కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.